జీవము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నిలిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము నీచి విజయము చేకూర్చెనే అడుగులు తడబడక నిలిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము నీచి విజయము చేకూర్చెనే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మంచిది పిల్లరా, గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క వాక్యములో నుండి పరిపూర్ణ మానవుని స్వరూపము అనేటటువంటి వర్తమానాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా ఆమేన్. కనుక మరి పోయిన వారం మనం ఎక్కడ ఆగామంటే విశ్వాసం, అవునా? దేవుడు ఆదిలో మానవుణ్ణి సృజించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు అని ఉంది, కానీ అది ఇంగ్లీష్లోకి వెళ్తే తన స్వభావమందు అంటున్నారా. ఆయన స్వభావం, ఆయన పోలిక, ఆయన స్వభావం రావాలంట మనకి, ఆయన గుణలక్షణాలు కావాలి మనకి, ఆయన పోలిక రావాలి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వభావములో దేవుడు చేశాడు, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన గుణలక్షణాలు అన్నీ కూడా పోగొట్టుకున్నాం మనం. విశ్వాసం పోయింది, సద్గుణం పోయింది, జ్ఞానం పోయింది, ఆశ నిగ్రహం పోయింది, సహనం పోయింది, దైవభక్తి పోయింది, సోదర ప్రేమ పోయింది, ఇవన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి పేతురు గారు మళ్ళా దాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి మానవ స్వరూపములో దేవుడు చేస్తాడు. ఒక మానవ స్వభావముతో దేవుడు ఒక గొప్ప స్వభావం, ఆయన స్వభావంతో చేశాడు దేవుడు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన స్వభావం ఇప్పుడు మనిషిలో లేదు. మానవుని దేవుడు సృష్టించినప్పుడు యథార్థవంతుడు అని బైబిల్ చెప్తుంది. ఆదిలో మానవుడు చెప్పండి యథార్థవంతుడు అంట. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఆయన చేసిన మనిషి కూడా యథార్థవంతుడే, ఆయన చేసిన మనిషి కూడా సత్యవంతుడే. హల్లెలూయా. అయితే మధ్యలో ఏం పోయిందంటే యథార్థత పోయింది,
సత్యం పోయింది, నీతి పోయింది, అవన్నీ కూడా పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఈ చివరి కాలంలో మళ్ళా మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏదైతే ఆదిలో మానవుడు పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నదంతయు మరలా తిరిగి దేవుడు తన సంఘానికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుని నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవ కొట్టను. చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పటికే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ మానవుల చేత అప్పటికే అనేక సంఘాలు కట్టబడ్డాయి. ఆమేన్. ప్రారంభ శతాబ్దములోనే, హల్లెలూయా, క్రీస్తు భూమి మీద ఉండగానే అనేక సంఘాలు కట్టబడ్డాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సంఘము కూడా ఒక్కొక్క సంఘము ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాయి. మనుషుల యొక్క మాయోపాయముల చేత, మనుషుల యొక్క పద్ధతుల చేత, మనుషుల యొక్క కల్పితమైనటువంటి పద్ధతుల చేత కట్టబడినటువంటి సంఘాలు అప్పటికే భూమి మీద ఉన్నాయి. ఆమేన్. ఏ సంఘాన్ని చూసినా సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, దేవుని గుర్తించలేకపోతున్నారు, వర్తమానం అంగీకరించలేకపోతున్నారు, వాక్యాన్ని గుర్తించలేకపోతున్నారు, సృష్టికర్తని ఎరగలేక ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దానిని చూసినటువంటి దేవుడు మానవులు కల్పించినటువంటి, మానవులు కట్టినటువంటి సంఘాలను చూసి, ఆమేన్, దేవుడు అంటున్నాడు, నేను నా సంఘమును ఈ బండ మీద. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక రకంగా చెప్పొచ్చు, దానిని ప్రత్యక్షత అనొచ్చు, ఆ క్రీస్తే ఆ బండ అనొచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ కాలపు దేవుని ప్రవక్త చెప్పుచున్నటువంటి మాట, మనుషుని మాట వేరు, దేవుని మాట వేరు. హల్లెలూయా, దేవుడు ఎల్లప్పుడూ సత్యమనే చెప్తాడు, ఎందుకంటే ఆయన సత్యవంతుడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, అలాంటి సత్యములోకి నువ్వు వస్తే, అలాంటి దేవుని స్వారూప్యములోకి నువ్వు వస్తే, దేవుని యొక్క స్వభావంలోకి నువ్వు వస్తే, పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము నీకు వస్తే, నువ్వు కూడా ఎల్లప్పుడూ సత్యమనే చెప్తావు. హల్లెలూయా, ఆయన నరుడు కాదు అబద్ధమాడడానికి. ఆమేన్. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి ఒక మనిషి మాటను బట్టి నువ్వెన్నడూ నమ్మకపోయినా దేవుడు చెప్పిన దాన్ని నువ్వు నమ్మి తీరాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా ఒక దాన్ని చెప్తే దానిని నీ పూర్ణ హృదయంతో నమ్మాలి. ఆమేన్. నువ్వు విచారింపవద్దు. హల్లెలూయా. అనుకోని గడియలో, అనుకోని సమయంలో దేవుడు నీకు కార్యాన్ని జరిగించే తీరుతాడు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు, నా కుమారుడైన అబ్రహామా, నీకు నేను బిడ్డలు ఇస్తాను, నీ గర్భాన్ని తెరుస్తాను, నీ భార్య ఒక బిడ్డని కంటాది. దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే ప్రభు, వెళ్తాను. వెళ్ళిన వెంటనే జరిగిందా? చెప్పాలి. వెళ్ళిన వెంటనే జరిగిందా? జరగలేదు.
దేవుడికి తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు వయసు వచ్చింది కదా, మా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనే ఆలోచన మీలో చాలా మందికి ఉండొచ్చు. అయితే తగిన సమయమందు దేవుడి కార్యం చేస్తాడని ఎదురు చూడండి. హల్లెలూయా. అనుకొన్ని గడియలు, అనుకొన్ని సమయములో దేవుడు మీ పిల్లల వివాహాలు జరిగించును గాక. అయ్యా, మా పిల్లలు మంచిగా చదువుకున్నారండి, ఇప్పటికి ఇంకా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రాలేదండి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నీ పిల్లలకి, నీ చదువుకున్న చదువుకి ఎప్పుడు నీ పిల్లలకు ఉద్యోగం రావాలో దేవుడు ఏ కాలంలో నిర్ణయించాడో ఆ కాలంలో ఉద్యోగం వచ్చి తీరుతుంది. దాని కొరకు నువ్వు ఎదురు చూడు, దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దాని కొరకు నువ్వు కనిపెడుతూ ఉండు. ఆయన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకో, అడుగుతూ ఉండు. అడుగుడు మీకు ఇవ్వబడని చెప్పిన దేవుని వాగ్దానం నెరవేరుతుంది. అడిగి మానేయటం కాదు. ఈ కాలపు ప్రవక్త అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడినంటే అడిగింది దొరికే వరకు అడుగుతూనే ఉండమన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన ఇస్తానని మాటిస్తే తప్పనిసరిగా ఇచ్చే తీరుతాడంట. హల్లెలూయా. కనుక దేవుని చేత పిలువబడి, అభిషేకించబడి, దీవించబడిన సేవకుడిని కలిగి ఉన్న సంఘమును దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సేవకు దేవుడు పిలిచిన సేవకుడై ఉండాలి. ఆమేన్. ఎలా పడితే అలా కాదు. చాలా మంది ఏం చేస్తారంటే, దేవుడు పిలవకపోయినా, ఆ పాస్టర్ గారిని చూడు, నిన్న కాక మొన్న వచ్చాడు మురళి గారు, ఆమేన్, నాకంటే వెనకాల, హల్లెలూయా, ఆయన కారు మీద కారు కొంటున్నాడు, ఇల్లు మీద ఇల్లు కొంటున్నాడు, స్థలం మీద. కాబట్టి నేను కూడా పాస్టర్ అయిపోతే బాగుంటుంది. అది నీ ఉద్దేశం, అది దేవుని తలంపు కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. దేవుడు కనుక తన సంఘాన్ని కడితే, ఆ సంఘానికి నిన్ను నాయకుడిగా పెడితే, ఆ సంఘానికి నిన్ను కాపరిగా పెడితే, దేవుడే ఆ సంఘాన్ని కడితే, దేవుడే నిన్ను అభిషేకిస్తే, దేవుడే నిన్ను పిలిస్తే, ఆ సంఘానికి దేవుడే నాయకుడు అవుతాడు, ఆ సంఘాన్ని దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘం అభిషేకించబడిన సంఘం, ఆ సేవకుడు అభిషేకించబడిన సేవకుడు, ఆ సేవకుడు దేవుడు నియమించుకున్న సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి దేవుడే రుజువు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము దేవుని చేత కట్టబడాలి. సంఘం అంటే మనకు కనబడే ఈ భవనం కాదండి, మనము కట్టుకునే ఈ భవనం సంఘం కాదండి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చెప్పారు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. ఆమేన్. ఎందుకు ఆయన ఆ విధంగా చెప్పారంటే, అప్పటి వరకు మానవుల చేత కట్టబడినటువంటి సంఘాలు అనేకమైన ఉన్నాయి. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఒక ఇల్లు కట్టాలంటే దానికి పునాది అవసరం. అవునా? ఒక ఇల్లు కట్టాలంటే దానికి పునాది చాలా బలంగా ఉండాలి. ఆమేన్. ఎలా పడితే అలా కడితే ఆ ఇల్లు నిలబడదు, పునాది లోతుగా తవ్వాలి. ఆమేన్. ఎన్ని అడుగులు లోతుకి పిల్లర్స్ వేయాలో అన్ని అడుగులు లోతుకి పిల్లర్స్ దించాలి. హల్లెలూయా. కాబట్టి ఇంటికి పునాది ఎంత ముఖ్యమో సంఘానికి కూడా పునాది అంతే ముఖ్యం. నా మాట అర్థమవుతుందా మీకు? ఇంటికి పునాది, ఇల్లు బాగా నిలబడాలంటే ఇంటికి పునాది ఎంత ముఖ్యమో సంఘానికి కూడా పునాది అంతే ముఖ్యం. మరి సంఘానికి పునాది ఏంటి చెప్పండి? చెప్పాలి, విశ్వాసము. అదిగోండి, మొట్టమొదటిది ఏంటి? సంఘానికి పునాది విశ్వాసము. ఈ సంఘము విశ్వాసం మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంటికి పునాది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే చూడండి పిల్లరా, ఒక చెట్టుని మీరు గమనించినట్లయితే ఆ చెట్టుకు కూడా ఒక పునాది ఉంటుంది. హల్లెలూయా. ఆ చెట్టు యొక్క వేర్లే పునాది అయి ఉన్నాయి. అంటున్నారా? ఆ చెట్టు నిలబడాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి. ఆ వేర్లు బలంగా ఉండాలంటే ఆ మట్టిలోకి లోపలికి బాగా చొచ్చుకుపోవాలి. అదే దాని పునాది అయి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు,
ఒక సంఘము ఎదగాలంటే దాని పునాది బలంగా ఉండాలి, అనగా విశ్వాసం బలంగా ఉండాలి. సంఘము ఎంత బలం గల పునాది కలిగి ఉందో మీరు గమనించినట్లయితే, హల్లెలూయా, సంఘం ఎంత బలంగా ఉందో ప్రభు చెప్తున్నాడు. ఎవరంటే ఒకసారి పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. పేతురు గారిని జైల్లో వేశారు. ఎందుకు వేశారు? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన నామం గురించి వాళ్ళు ప్రకటిస్తున్నందుకు పేతురు గారిని తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? జైల్లో వేశారు. దేవునికి స్తోత్రం. జైల్లో వేసిన విషయం ఎవరికి తెలిసింది? చెప్పాలి. సంఘానికి తెలిసింది. ఇప్పుడు సంఘస్థులు, సంఘంలో ఉన్న డీకన్స్, సంఘంలో ఉన్న ట్రెజరీలు అందరూ కూడా మీటింగ్ వేసుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జైల్లో ఉన్న పేతురు గారిని బెయిల్ మీద ఎలా తీసుకురావాలి? ఎలా డబ్బు ఎంత ఉంది సంఘంలో? ఏమంటే సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, డబ్బు ఎంత ఉందండి సంఘంలోనూ? మన పేతురు గారిని తీసుకురావాలి, బెయిల్కి వెళ్ళాలి. హల్లెలూయా. అలాగ ఆలోచన చేయాలి. పేతురు గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? జైల్లో ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు బయటకు రావాలంటే ఏం కావాలి చెప్పండి? బెయిల్ కావాలి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి ట్రెజరీ గారు ఏం చేయాలంటే, అబ్బాయి మన దగ్గర ఎంత డబ్బు ఉంది కాబట్టి లాయర్ గారి దగ్గరికి వెళ్దాం, మనం బెయిల్ తీసుకొద్దాం అని చెప్పి ఎవరు? ట్రెజరీ గారు, సంఘ పెద్దలు ఆలోచన చేసుకోవాలి. అవునా? దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేయలేదు. పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘమంతా ఏం చేసిందంట చెప్పాలి? ఎవరో పలావ్ తినేసి అంటున్నారు. దేవునికి స్తోత్రం. సంఘమంతా అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేసిందంట. మరి సంఘమంతా ప్రార్థన చేస్తుంటే పాస్ గారు ఏం చేస్తున్నారు చెప్పాలి? పాస్ గారు ఏమో చక్కగా నిద్రపోతున్నాడు. చెప్పండి. పేతురు గారు పాస్ గారేనా? సంఘానికి పేతురు గారేనా? పాస్ గారు పేతురు గారేనా? సంఘం అంతా ఏం చేస్తుందంట? రాత్రి అంతా ఆత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. మరి సంఘ కాపరి పాస్ గారు ఏం చేస్తున్నాడు? జైల్లో శుభ్రంగా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి ఏ భయం లేదు. ఏంటి? నా వెనక నా సంఘం ఉంది. అంతే కదా. యాక్చువల్గా రేపు పొద్దున ఉరి తీసేస్తారా అని చెప్పారు పేతురు గారికి. రేపే ఉరి శిక్ష. ఇప్పుడు ఈయనకి నిద్ర ఆడుతుందా చెప్పండి? పేతురు గారికి నిద్ర ఆడుతుందా? మరి ఈయన ఎందుకు నిద్రపోతున్నాడు? ఈయనకు ఒక ధైర్యం ఉంది. నా వెనక ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు. దేవుని యొక్క శక్తి, అతీతమైనటువంటి శక్తి వెళ్ళి హల్లెలూయా పేతురు లెక్కొట్టింది. పేతురు ఎందుకు అలా పడుకున్నా? నిద్రపోతున్నావు. మీ వాళ్ళు ఏమో ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పడుకున్నావు ఏంటి? ఇలా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన ఇంకా కల్లోనే ఉన్నారనుకుంటున్నాడంట. టక్కన లేచాడు. లేచేటప్పటికంట తలుపులు ఆటోమేటిక్గా మన ఊరు అక్కడికి వెళ్ళాను. అదేంటది అక్కడ ఉంది కదమ్మా, షాపింగ్ మాల్ ఏమున్నాయి కదా, మల్టీప్లెక్స్. రైట్, మరి మల్టీప్లెక్స్కి వెళ్తే ఇలాగ వెళ్ళగానే డోర్ తెరుచుకుంటుంది. హల్లెలూయా. అరే భలే తెరుచుకుంటుంది. ఈ టెక్నాలజీ కొత్తదేమో అనుకున్నాను. అయితే ఈ టెక్నాలజీ కొత్తదే 2000 సంవత్సరాల క్రితం పూర్వం ఉంది. హల్లెలూయా. ద ఓల్డ్ టెక్నాలజీ. హల్లెలూయా. ద ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్. ఏదో ఊరికే మాట్లాడుతున్నాను, ఏమనుకోవా. మీకు అర్థమైనా అర్థమకపోయినా మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? 2000 సంవత్సరాల క్రితమే ఉన్న టెక్నాలజీ అది బాగా పురాతనమైంది. వీళ్ళేమనుకుంటున్నారు? అబ్బో మాకు ఎంత కొత్తదో తెలుసా, కొత్త టెక్నాలజీ. మనిషి అలాగే వెళ్తే డోర్ ఓపెన్ అవుతుంది. అది ఇప్పుడేంటారు నాయన, ఎప్పుడో జరిగింది. అది 2000 సంవత్సరాల క్రితమే టెక్నాలజీ ఉంది. అది హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నది. శిరసాల తెగిపోయినాయి, తలుపులు ఊడిపోయినాయి. హల్లెలూయా. వాటంతట అవే తెరుచుకున్నాయంట. దేవుడు తన సంఘానికి ఎంతో గొప్ప శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. శిరసాల్లో పేతురు గాఢ నిద్రపోతున్నాడు. సంఘము మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నది. యేసుక్రీస్తు ఎటువంటి శక్తిని కలిగి ఉన్నాడో అదే శక్తి తన భార్య కూడా కలిగి ఉండాలనుకుంటున్నాడంట. ఆమేన్. అంటే ఆయన సంఘం కూడా అదే శక్తిని కలిగి ఉండాలనుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నన్ను నమ్మిన పిల్లలు నాకన్నా మరి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 మంది శిష్యులు పిలిచాడు. ఇదిగో మీరు వెళ్ళండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, హల్లెలూయా, రోగులను బాగు చేయండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని కూడా లేపేయండి అన్నాడంట. అవునా? చనిపోయిన వారిని కూడా లేపేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓ గొప్ప పవర్ఫుల్ కలిగినటువంటి అధికారం దేవుడు సంఘానికి ఇచ్చేశాడు. రోజంటే విస్తారంగా పౌలు గారు ప్రసంగిస్తున్నాడు. నన్ను పొద్దున వెళ్ళిపోవాలంటే ఇంకో ఊరులో ఉన్న మీటింగు. అబ్బాయికి నేను రాత్రికి మరి మీటింగ్ అయిపోయాక ఇంకో దేశం వెళ్ళిపోవాలరా, ఇంకో ఊరు వెళ్ళిపోవాలి. నేను అనుకున్న సబ్జెక్ట్ ఏం పూర్తి అవ్వలేదు. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. 12 కదా అయింది, మనకు 10 అయితే ఎంతో టైం అయిపోయింది అనుకుంటాం. ఏమా మనం ఏమనుకుంటాం? రాత్రి కూటం పెట్టాం అనుకోండి, 9:30 అయ్యేటికి ఇలా చూస్తాం మనం. ఇంకా 10 అయితే ఇంకా నాకు చూడరు మీరు. అవునా? దేవునికి స్తోత్రం. అయితే పిల్లలు గమనించండి, అక్కడైతే 12 అర్ధరాత్రి అయిపోయిందంట. అర్ధరాత్రి అయిపోతే ముగించవచ్చు కదా పౌలు గారు. అర్ధరాత్రి అయిపోయిందమ్మా పాపం, మరి ఎక్కడో అక్కడికి వెళ్ళాలి కదా, ముగిస్తాను అనొచ్చు కదా. అంటలేదు ఆయన. మళ్ళీ రేపు నేను ఇక్కడ ఉండను, రేపు ఇంకో ఊరు వెళ్ళిపోవాలి, కాబట్టి ఈ నా సబ్జెక్ట్ ముగించేయాలి అని ఆయన ప్రసంగంలోకి వెళ్ళిపోయాడంట. ఆత్మపూర్ణుడు అయిపోయాడంట. ఆవేశంతో ప్రసంగం చేసేస్తున్నాడంట. ఆయన ప్రసంగం చేసేస్తుంటే ఈడేమో కిటికీలో కూర్చుని నిద్రపోతున్నాడు. విన్నారా? ఆ శక్తితో ప్రార్థన చేసేస్తున్నాడు, ప్రసంగం చేసేస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే రేపు అక్కడికి వెళ్ళిపోతాను, ఈ సబ్జెక్ట్ ఇక్కడ మిగిలిపోతే కుదరదు, ఇవాళ కంప్లీట్ చేసి వెళ్ళాలిగే అని చెప్పి మంచి బిగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రసంగం చేసేస్తుంటే ఇన్ని వాళ్ళు అంటున్నారు, కునికేసి వాళ్ళు కునికేసేస్తున్నారు. 5 అనేటటువంటి యవనస్తుడంట, ఆడు కిటికీలో కూర్చున్నాడంట. ఆయన చెప్పి ప్రసంగానికి వేసే గాలికి నిద్ర వచ్చేసి పైనుంచి కింద కట్టాడంట. దేవునికి స్తోత్రం. పైనుంచి కింద కట్టాడంట. ఆమేన్. పైనుంచి కింద కడితే ఇంకా అక్కడ చూడండి పాపం ఇంకేముంది, పైపాను పైకే పోయింది, చనిపోయాడు పాపం. అయితే పిల్లలు గమనించండి, సంఘము ఒక శక్తితో నింపబడ్డది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పౌలు గారు ఉన్నారు కాబట్టి మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? కంగారు తొక్కులు తొక్కేమా? పైన కింద అడతాలో ఉంచండి, గ్యాస్ అంటుకుంటేనే కాబట్టి వేసిపోరు కదా మొత్తం. అసలు గ్యాస్ అంటుకుంటే ఏమైపోరు? బిలబిల 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 ఆ సేలోకి వెళ్ళిపోరు, పరిగెత్తుకెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? సొంత ప్రాణాలు ఎంత ప్రాణాలు, పరుగులు ఎత్తుకెళ్ళిపోరు. నేను గబగబ మరి లోపలికి వెళ్ళి ఏం చేశాను, గోనట్టుకొచ్చి ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టి నొక్కాను. అది టబేలు పెరిగింది అనుకోండి, ఆ రోజు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అయితే భయం అనేది ఉండకూడదు. వింటున్నారా? హల్లెలూయా. కనుక పిల్లరా, అక్కడ అబ్బాయి పడిపోయాడు. పడిపోతే అందరూ గల్లంతిగా ఇబ్బంది పడుతున్నారు. పౌలు గారికి అప్పుడు తేరుకుని, ఏంట్రా కంగారుగా తిరుగుతున్నారు, ఏంట్రా అబ్బాయి అన్నాను. ఏంటంటారేంటండి బాబు, మీరు ఏమో ఆత్మావేశంలో ప్రసంగంలో వెళ్ళిపోయారు, ఆడేమో మీ ప్రసంగం విని 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 జోగి కింద అంటాడండి బాబు. ఎలా ఉందిరా అన్నట్టయితే అని ఫోన్ చేశారా? అవి ఏమీ లేవు అప్పుడు. హల్లెలూయా. ఇంకేముందని బాబు, పోయి పైపోయాను, ఇంక లేదండి, వాళ్ళలో జీవం లేదన్న. సర్లే ఇంక కంగారు పడకండి, అటు బ్యాన్ ఎక్కడికి పోదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది ఉండండి అని కిందకి వెళ్ళి పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చి మళ్ళీ అందరూ పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వెళ్తా మళ్ళీ పైకి వెళ్ళి కూర్చో, ఆ కిటికీలో కూర్చోకు. దేవునికి స్తోత్రం కలిగి.
వింటున్నారా? కనుక పిల్లరా, దేవుడు అలాంటి సంఘాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏ పవర్ అయితే కలిగి ఉన్నాడో, ఏ శక్తి అయితే కలిగి ఉన్నాడో, ఆ శక్తిని సంఘంలో చూడాలనుకున్నాడు. అలాంటి పవర్ చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి నిజంగా చూడండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సంఘాన్ని ఆయనే కడతానంటున్నాడు. ఆయన చేత కట్టబడిన సంఘం అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. పెంతెకోస్తు పండగ దినమున ఆ మేడ గదిలో ఆ సంఘాన్ని ఆయన కట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడ్డారు వాళ్ళు. అలాంటి అభిషేకంతో నేటి సంఘాలు నింపబడాలి. అదే దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. నేటి సంఘాల్లో పెంతెకోస్తు అనుభవం తప్పక కలిగి ఉండాలి. మనం సంఘానికి పునాది బలంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఓ నిజంగా పిల్లలు చూడండి, పాత నిబంధనలో షడ్రక మెషక్ అబేద్నెగో అని వారు అగ్నిగుండంలో పడేశారు. అవునా? హల్లెలూయా. వాళ్ళు ఒక సంఘమే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఒక చిన్న సంఘం. ఎవరు? షడ్రక మెషక్ అబేద్నెగో దానియేలు, వీళ్ళు కూడా ఒక చిన్న సంఘం. అయితే పిల్లలు, ఈ సంఘం పెద్ద పవర్ కలిగి ఉంది. ఈ ముగ్గురిని తీసుకెళ్లి మండుచున్న అగ్నిగుండంలో వేస్తారు. భయపడిపోలేదు వాళ్ళు. ఆమేన్. బెదిరిపోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ వాళ్ళు వేసినటువంటి అగ్ని కంటే వీళ్ళలో ఉన్న దేవుడు అగ్ని గొప్పదే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అగ్ని జ్వాలలను చల్లార్చి చేసిందంట. వాళ్ళకి హ్యాపీగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని జరగలేదు. అలాగే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మరి యోహాను తీసుకెళ్ళి మరుగుచున్నటువంటి నూనెలో కళాయి ఉంటుంది కదా, పెద్ద కళాయి, పెద్ద మూగుడు పెట్టంట. దాని నిండా నూనెసి చిలసిల మరగనిచ్చి కాగనిచ్చి యోహాను గారిని తీసుకొచ్చంట. కాళీ చేతులు కట్టి తీసుకొచ్చి అందులో వేశారంట. యాక్చువల్గా అయితే ఊర్లోకి ఉబ్బుపోవాలి. మనోడంట స్విమ్మింగ్ పూల్లో, అదే అంటే టబ్ ఉంటుంది కదా, అదే మా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో కట్టుకుంటారు, బాత్రూంలో టబ్ అంటారు. ఏంటమ్మా? బాత్ టబ్. ఓకే. స్నానాలు చేసేటటువంటి తొట్టి అంటారు. తెలుగులో వచ్చింది, కానీ తెలుగులో వచ్చింది. స్నానాలు చేసే తొట్టి పెద్దోళ్ళు ఇళ్లలో కట్టుకుంటారు, పొడుగ్గా ఉంటుంది. ఈయన గారు అలా పడుకున్నట్ట జలకలు ఆడుతున్నాడు. ఏం దేనితోటి? మరుగుచున్న నూనె. యాక్చువల్గా ఇంత నూనె ఎడితే మనకి ఏమైపోతుంది? బొబ్బలు వచ్చారు. అవునా? శిలశిల మరుగుచున్న కాకుచున్న ఆ యొక్క నూనెలోనంట తీసుకెళ్ళి పడుకోబెడుతానంట యోహాను గారిని. ఇలాగ వేసుకుంటున్నాడండి మీద. ఇంకా ఎలా ఉంటుందండి? దేవునికి స్తోత్రం కలిగిన, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు మండిస్తున్నటువంటి మంట కంటే, ఆ నూనె కంటే బలమైన అగ్ని వేడి యోహానులో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ వేడి యోహాను ఏమీ చేయలేకపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో పాస్టర్ గారికి ఆ బలం ఉంటుందేమో, ఆ పాస్టర్ గారికి ఆ శక్తి ఉంటుందేమో, ఆ పాస్టర్ గారికి ఆ పవర్ ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో. ప్రవక్త అన్నాడు, లేదు లేదు, ఫిలిప్పు ఒక సంఘానికి పెద్దంట. ఫిలిప్పు ఒక సంఘానికి పెద్దంట ఆయన. ఆమేన్. మరి ఫిలిప్పు ద్వారా కూడా దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేయించలేదా? అందుకే ప్రవక్త అంటున్నాడు, కేవలం సంఘములో ఒక పాస్టర్కే కాదు అధికారం, పాస్టర్కే కాదు ఒక అద్భుతం. ఓ పాస్టర్ సంఘంలో ఉన్న పెద్దలు కూడా అధికారం కలిగి ఉన్నారంట. పెద్దలు కూడా స్వస్థపరచగలరంట. పెద్దలు కూడా ప్రార్థన చేయగలరంట. పెద్దలకు కూడా అదే అధికారం ఇచ్చాడంట. పెద్దలకు కూడా అదే శక్తి ఇచ్చాడంట. సంఘం అంతటికి దేవుడు అదే శక్తిని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసులందరికీ అదే గొప్ప శక్తిని కలిగి ఉన్నారు. ఎందుకనగా సంఘమును కట్టింది దేవుడే, సంఘములో సేవకుని పెట్టింది దేవుడే, సంఘములో కాపరిని పెట్టింది దేవుడే, సంఘములో పెద్దలు నియమించింది దేవుడే, సంఘములో విశ్వాసుల్ని తీసుకొచ్చింది దేవుడే, సంఘాన్ని టోటల్గా కట్టింది దేవుడే. కాబట్టి ఆ సంఘానికి అంతటికి
అధికారం ఇచ్చింది, శక్తినిచ్చింది, బలమనిచ్చింది ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నామా? కాబట్టి సంఘము పునాది ఎలా ఉండాలంటే విశ్వాసము. నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఉండుమా. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఉండుమా. కాలు జారిపోదువేమో, అదరి బెదరిపోదువేమో. కాలు జారిపోదువేమో, అదరి బెదరిపోదువేమో. నీ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ విశ్వాసం బలమైతే అడవి కూడా ఆనందమే. నీ విశ్వాసం బలమైతే అగ్ని కూడా, నీ విశ్వాసం బలమైతే మరిగే నూనె కూడా ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మరి నిజంగా మనము గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘానికి విశ్వాసమే పునాది అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24, 25 వాక్యాలు త్వరగా చదవండి. మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగుల్ని, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ భాగ్యవతి గారు వెళ్ళిపోయిందా? దెయ్యం ఉందా? చెప్పాలి. వెళ్ళిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరకు వచ్చేసిరా. రోజును 2 రోజులు వచ్చింది భాగ్యవతి గారి దగ్గరికి. ఆమె ఒకరిని పరామర్శించడానికి, చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే, అక్క భాగ్యవతి, ఇవాళ నువ్వు అంటుకుంటున్నావు, నేను కూడా వస్తానని వచ్చేసినాను. వచ్చేసి 2 రోజులు కూడా అక్క ఎలాగొన్నావు ఏంటి అని మాట్లాడుతుందా లేదా? మాట్లాడలేదా? తెరబెట్టేసింది. అయ్యి బాబు ఇంకేమన్నా. దేవునికి స్తోత్రం. పడుకుంటే తెరబెట్టేస్తుందంట. 2 రోజులు బాధించేసింది. 2 రోజులు బాధించేస్తే పాపం అక్క పరిగెత్తుకుని సచ్చిగడికి వచ్చింది. పాస్ గారు ఇలా ఉంటుంది, ఇవాళ ఏదో చేయాలి మీరు అంది. సరే నేను చేసేది ఏమన్నా, నేను చేస్తాను అని చెప్పి ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చాను. హల్లెలూయా. పట్టుకెళ్ళింది. ఆ నీళ్లు ఆమె పడుకున్న ఇంటి చుట్టూ, మంచం చుట్టూ వేసుకుని పడుకుంది. దేవునికి స్తోత్రం. అవి అన్న నీళ్ళు అనుకుంటున్నారా? నీళ్లు కాదయ్యి, అగ్ని. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆ నీళ్లు ఇచ్చామో అక్కడ చక్కగా ఆ రాత్రి అది ఏం చేసింది, ఇంకా ఆ ఇంట్లోకి రాలేదు. వెళ్ళిపోయింది కదమ్మా. మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఏమేస్తుందా? దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. రానకూడదు ఇంక మళ్ళీ దాన్ని. అదొకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రానకూడదు. వచ్చిందంటే 7 తీసుకొచ్చేస్తుంది. నా మాట అర్థమైందమ్మా? అది ఇది ఇంకా కొంచెం పర్లేదండి, మంచిదేనంట. చెడ్డట్లు 3 7 తీసుకొస్తుందంట. రానకూడదు మళ్ళీని. గట్టిగా ప్రార్థన చేయి, ఓకేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ ప్రభు అంటున్నాడు,
నేను నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే యేసు ప్రభు ఏ శక్తిని అయితే కలిగి ఉన్నాడో అదే శక్తిని నా సంఘము కూడా కలిగి ఉండాలి. నేను చేసిన అద్భుత కార్యాలు, నేను చేసిన ఆశ్చర్య కార్యాలు, నేను చేసిన సూచక్రియలు నా సంఘము కూడా చెయ్యాలి. నా సంఘానికి నేను అధికారం ఇచ్చాను అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘానికి పునాది ఏంటంటే విశ్వాసము. నీ విశ్వాసం బలంగా ఉండాలి, అప్పుడే సంఘం బలమైన కార్యాలు జరిగిస్తూ ఉండాలి. రెండవది ఏంటంటే సద్గుణము. రెండవది ఏంటి చెప్పండి? సద్గుణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, 7 గుణ లక్షణాలను పొందుకోవాలంటే అతడు తప్పక తిరిగి జన్మించాలంటున్నాడు ప్రవక్త. 7 గుణ లక్షణాలు నీకు కావాలంటే నువ్వు కృత జన్మ పొందుకోవాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు బాప్తిసం పొంది తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఎందుకు ఈ 7 గుణ లక్షణాలు నీకు కావాలంటే దేవుడు మానవునికి ఇస్తున్నాడు అంటే అతన్ని సజీవ దేవుని మందిరముగా మార్చడానికి. హల్లెలూయా. నిజంగా పిల్లరా, మందిరములో దేవుడు నివసించడానికి కాదు కానీ దేవుడు నీలో నివసించడానికి, నిన్ను దేవుని మందిరంగా కట్టడానికి, నిన్ను ఒక సజీవ దేవుని మందిరముగా తయారు చేయడానికి నీకు ఈ గుణ లక్షణాలన్నీ ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మానవుడు కట్టిన మందిరాల్లో దేవుడు నివాసం ఉండడు కానీ దేవుడు కట్టే మందిరంలో దేవుడు నివాసం ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అందరూ అబ్రహాము సంతానము కాదు కానీ ఎవరైతే అబ్రహాము విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే అబ్రహాము సంతానం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న ఆ లగ్జరీ కోరికలన్నీ ఆయన తీర్చకపోయినా ఆయన దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. పరలోక సంబంధమైన పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, హానోకునకు దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి అతనికి సద్గుణము చేర్చబడింది. 500 సంవత్సరాలు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు అతని మరణం చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. హానోకు కూడా దేవుని మీద విశ్వాసం ఉన్నది. నోవాహుకి దేవుని మీద విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుని మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ తరములో అతను నిందారహితుడిగా తీర్చబడ్డాడు. అతని చేత ఒక ఓడ కట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ప్రకటించాడంటే సువార్త 120 సంవత్సరాలు. ఎన్ని? 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, సద్గుణం అనేది చాలా అవసరమైనది. ఆమేన్. ఈ సద్గుణాన్ని మనం ఎవరిలో చూడొచ్చు అంటే అబ్రహాంలో చూడొచ్చు, ఎందుకంటే మాటకు లోబడ్డాడు. ఇస్సాకులో చూడొచ్చు, మరి నోవాహులో చూడొచ్చు, హానోకులో చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ సద్గుణం అనేది మనకి తప్పనిసరిగా అవసరమైనది. మూడవదిగా జ్ఞానం. జ్ఞానాన్ని గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేనిలో ఐశ్వర్యవంతులం అవ్వాలంటే జ్ఞానములో ఐశ్వర్యవంతులం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటే సాతాను నిన్ను అన్నాడు మోసము చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి విశ్వాసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఆరాధించడమే నీ మొదటి కర్తవ్యంగా ఉండాలి. మొట్టమొదటి సమయము దేవునికి ఇచ్చి తీరాలి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీకు వాక్య జ్ఞానం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా నీకు దేవుని యొక్క జ్ఞానము రానే రాదు. దేవునికి స్తోత్రం. అందుకే పిల్లరా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము 34వ వాక్యం. నీతి ప్రవర్తన గలవారై నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గురించిన జ్ఞానము నీకుంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చే తీరుతావు, దేవుని వాక్యాన్ని వినే తీరుతావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వింటే నీకు నీతి కలుగుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మెసులుకోవాలి అనేటటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. అది దేవుని గురించిన జ్ఞానం అయి ఉన్నది. అందుకే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట అంటాడు, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించదము రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుణ్ణి అనుసరించాలి. దేవుని గురించిన జ్ఞానం నీకు కావాలంటే నువ్వు దేవుణ్ణి అనుసరించాలి. వింటున్నారా? కంప్యూటర్ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాలి. వింటున్నారా? మొన్న ఈ మధ్య గూగుల్ తల్లిని నమ్ముకునంట సెర్చ్ చేసి అడ్రస్ కొట్టాడంట. ఓసాటో తీసుకెళ్ళిపోయి ఓసాటో తీసుకెళ్ళిపోయిందంట. అమ్మా ఏం చేశాడంట? అడ్రస్ తెలియకపోతే ఎవరిని అడిగితే బాగుండు. గూగుల్ తల్లిని కొట్టాడంట సెర్చ్ చేసి. అతను వెళ్ళవలసిన గమ్యాన్ని కాకుండా ఇంకో చోట చిన్నారండి బాబు. సాక్ష్యం, దేవుని స్తోత్రం. దేశం అండి అది. మన కొట్టినప్పుడు కూడా వెళ్ళిపోతుందా? ఆ రూట్లో వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. పైగా అదేమో అడుగు బ్రతమంటది. మామూలు కొన్ని ప్రజలు ఉంటే గొప్పని అడగడానికి బాగుంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వింటున్నారు పిల్లరా? కాబట్టి మనకి ఈ జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానం అది ఆయన అనుసరించాలి. ఆయన అనుసరిస్తే ఆయన జ్ఞానం నీకు వస్తుంది. ఆయన అనుసరించాలంటే ప్రతి ఆదివారం మందిరంలోకి రావాలి, వాక్యం వినాలి. అప్పుడే దేవుని గురించిన జ్ఞానం నీకు కలుగుతుంది. యోబు గ్రంథం 28:28. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వాక్యం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని దుష్టత్వం విడిచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. జ్ఞానం అంటే ఏంటో కాదు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఎక్కడో ఏదో వస్తుంది అనుకోకండి. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి దేవుని యొద్దకు రావడమే జ్ఞానం. ఆయన యొద్దకు వచ్చావంటే ఆయన అన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నాయన్నాడు. ఆయన దగ్గరికి వస్తే కలవా? కలవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా చూడండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. కాబట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినటం వలన దేవుని యందలి భయభక్తులు కలిగి ఎలా జీవించాలో ఒక మనిషి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్న పనులన్నిటికంటే దేవుని ఆరాధించడమే ముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మరి ఆదివారం రోజున ఏ పని పెట్టుకోకూడదంట. ఆమేన్. ఏ ఒక్క ఆదివారం నువ్వు మిస్ అవ్వకూడదంట. నీ ఆత్మీయ జీవితం పతనమవుతుందన్నాడు. హల్లెలూయా. నీ భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు, నీ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడతాయి కానీ, వింటున్నారా? హల్లెలూయా. కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం దెబ్బతింటుంది. ఎప్పుడైతే నువ్వు ఆదివారం మందిరాన్ని మానేస్తావో, ఒక ఆదివారం మందిరం మానేస్తే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు. ఈ వారం ఏదో చెప్పారు పాస్టర్ గారు, అది నీకు అర్థం కాదు. ఆ వారం నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది. విన్నారా? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకు అర్థమవుతుంది పాఠాలు. కాబట్టి ఎగ్జామ్లో సరిగ్గా ఈ రాని రోజులు వచ్చిన పాఠాలే వచ్చి ఉంటాయి. వీడు వెళ్ళడా రోజు ఆ పాఠాలు వినలేదు. సరిగ్గా వీడి దురదృష్టం ఏంటంటే ఆ రోజు వెళ్ళి వినలేదు. ఆ క్వశ్చన్లే అందులో ఇచ్చాడు. వీడు పాస్ అవుతాడా? ఎందుకు అవడం?
అది వినలేదు కాబట్టి, వినలేదు రాయలేదు. పక్కన్నాడికి రాసుకుంటాడంటే రాసుకున్నా విన్నదాని వేరు, వింటే పొరలోకి ఉండిపోద్ది. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని యొక్క మందిరం కూడా అంతే. ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాక్యము వినేటప్పుడు ప్రవక్త అన్నాడు, నీకు ఆకలి అవ్వకూడదంట. ఏమవకూడదు? వాక్యం వినేటప్పుడు ఆకలి అవ్వకూడదంట. కొంతమంది టైం చూసుకుంటూ ఉంటారు, 12 అయిందా, పిల్లలు వెళ్తారనమాట. అంటే ఇంక మనకి ఇంకంతా ఇంకా మహా చెప్తే అరగంట, ఎంత గట్టిగా అరిచినా మన అయ్యగారు ఎంత గట్టిగా అరిచినా అరగంట కంటే ఎక్కువ అరవలే. 12:30కి ఎలాగైనా మనం వదిలేస్తాడు. మనకు టైం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నువ్వు కనుక వాక్యం వింటున్నప్పుడు నీకు అసలు ఆకలి అవ్వకూడదంట. అసలు నీకు మనసులో ఏమీ గుర్తు రాకూడదంట. ఆమేన్, హల్లెలూయా. సజీవ దేవుని మందిరముగా నీవు దేవుని చేత కట్టబడాలి. అలాంటి ఆశ నీకుంటే ఏ ఆదివారము మందిరము మానవు. ఆమేన్, హల్లెలూయా. అరణ్యములో మోషే దేవునికి మందిరాన్ని కట్టాడు. యెరూషలేములో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత యేసే ఒక మందిరంగా మారిపోయాడు. ఇప్పుడు మందిరం ఎవరో తెలుసా? మనమే. ఇప్పుడు మందిరం ఎవరు? దేవుడు నివాసం ఉండటానికి కట్టుకున్న మందిరము మనమే. ఈ మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మనమే ఒక మందిరముగా చెప్పాలి. మనమే ఒక మందిరంగా మారడానికి మనం ఈ మందిరానికి వచ్చేది. దేవుడు నివాసం ఉండే మందిరముగా మనం నివాసం ఉంటున్నాం ఇక్కడికి వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఈ జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తే, జ్ఞానం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1963లో ఫిబ్రవరి 28న సన్సెట్ పర్వతం మీదకి ప్రకటన 10:1 ప్రకారము బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి వచ్చాడురా అన్నాం అనుకోండి. ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు వింటాడా? ఏ జ్ఞానం? కింద నుండి వచ్చిన జ్ఞానం. విన్నారా? పైనుండి వచ్చిన జ్ఞానం అయితే గుర్తిస్తాడు. ఎస్, ఆ మేఘంలో దేవుడు దిగి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మేఘంలో దేవుడు దిగి వచ్చాడు. ప్రకటన 10:1 ప్రకారం దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. దాన్ని నేను నమ్ముచున్నాను అని నీకు అర్థమవుతుంది. అదే కనుక భూ సంబంధమైనటువంటి దైవ జ్ఞానం కలిగి ఉంటే లేదు, అది మేఘం కాదు, అది ర్యాకెట్ పొగ అంటాడు. విన్నారా? దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రవక్త ఒక చోట ప్రసంగిస్తున్నప్పుడు రుజువు చేయడానికి, ఈ కాలానికి నేను దేవుని చేత పంపబడిన ప్రవక్తని రుజువు చేయడానికి దేవుడే స్వయంగా అగ్ని స్తంభంలో ఆయన నెత్తి మీదకి దిగొచ్చాడు అని అంటే వాళ్ళు అంటారు, లేదు లేదు లైట్ అంటాడు. ఆ నెత్తి మీద ఏం పడ్డదంట? లైట్ అంట. మొన్న పాలకొల్లు రామా స్టూడియోలో కూడా ఫోటో తీయమని ఇచ్చాను. ఆ ఫోటో తీసినాడు ఏం చేసినాడు? పైన లైటింగ్ తీసేసింది. ఆ ఫోటో తీసినాడు ఏం చేశాడు? ఆ పైన ఆ అగ్ని స్తంభం తీసేసి మామూలుగా ఫోటో ఇచ్చేసాడు. ఎలా ఉంది సార్ అన్నాడు. ఇదేంట్రా ఇలాంటి ఫోటో వేసావు, నేను ఇచ్చిన ఫోటో ఏంటి, నువ్వు అది తీసేసేవేంటి అన్నాను. అదే సార్ ఆయనకి లైటింగ్ పట్టదండి పైన, అలాగనుకున్నాడు, నీకులాగా అనుకున్నాడు అందరూను. దేవునికి స్తోత్రం. ఆ నీకులాగా అనుకున్నారా చాలా మంది లైటింగ్ అని. లైటింగ్ కాదు, అది అగ్ని స్తంభం అన్నాను. అన్నాడు. అగ్ని స్తంభం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్ముతారా? నమ్మరు. పైనుండి వచ్చినోడైతే నమ్ముతారు, కింద నుంచి వచ్చినోడైతే నమ్మరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లరా, దీనికి జ్ఞానం కావాల్సిన అవసరం ఉన్నది. 4వది ఏంటి చెప్పండి? ఆశా నిగ్రహం. 4వది ఆశా నిగ్రహం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 25వ వాక్యం. త్వరగా తీయండి, ఇంకొక అరగంటలో మీకు మిగిలినన్ని కూడా చెప్పేసి ముగిస్తా. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహం గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపుతున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం.
సామెతలు 4:23. సామెతల గ్రంథం 4:23 వాక్యం. త్వరగా చదవండి, కొంచెం స్పీడ్గా వెళ్తేనే కానీ ఈ సబ్జెక్ట్ అవ్వదు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. మన హృదయంలో ఏమేస్తున్నాయంటే చెప్పండి, జీవదారులు బయలుదేరుతున్నాయంట. దేవునికి స్తోత్రం. మరి జీవదారులు నీకు జీవాన్ని ఇస్తున్నాయి. జీవదారులు ఏమిస్తున్నాయి? నీకు జీవాన్ని ఇస్తున్నాయి. కాబట్టి జీవదారులు నీకు జీవాన్ని ఇస్తున్నప్పుడు భద్రంగా కాపాడుకోవాలొద్దా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, పిల్లారా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెనుకున్నవి మర్చిపోవాలి. మన వెనకాల ఎన్నో ఉంటాయా? మనకు ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి మనకి వెనకాల. అందుకే అంటారు 4 రాళ్ళు ముందేసుకోరంటారా, 4 రాళ్ళు వెనకేసుకోమంటారా? చెప్పాలి, 4 రాళ్ళు వెనకేసుకోరా ఏమైనా ఉపయోగపడతాయి అంటారు. అనగా అంటే ముందడికి కనపడవు, ఎంతసేపు వెనకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం వెనకేసుకోవడం కాదు, మనం ముందేసుకోవాలి. లోకం అంతా వెనకేసుకుంటుంది 4 రాళ్ళు. క్రైస్తవులు ఏం చేయాలి? అది ముందున్నాయి మనకి. అందుకే పౌలు గారు అన్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు అదన్నాడు. ముందేమున్నాయి మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటిది ఏం పెట్టారా? నిజంగా చూడండి, ప్రవక్త అన్నాడు, ఈ లోకం మీద ఆశ పెట్టుకోవద్దు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించినట్లా దేవుని ప్రేమ మీలో ఉండదు. కాబట్టి మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మా సహోదరు ఆవిడకి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఆవిడ డిగ్రీ చదివింది, నేను డిగ్రీ చదివాను. ఫెయిల్ అయిపోయినాను, పాస్ అవ్వలేదులే. పాస్ అయితే ఇక్కడ ఉండేవాడు కదా, కానీ నేను ఫెయిల్ అయ్యాను, ఆవిడ పాస్ అయింది. ఆవిడ లోన్ ఎట్టుకుంది, నేను లోన్ ఎట్టుకున్నాను. బ్యాంకులో, పూలపల్లి బ్యాంకులో లోన్ తీసుకున్నాం. ఆవిడ ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంది, నేను ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాను. పక్కనే బేరాలు లేవు, ఏగలు తోలుకుంటున్నాం. పక్కనే కూర్చున్నాం. ఏంటి బెదర్ అంటుంది, ఏంటి బెదర్, ఏం చేస్తాం సిస్టర్ చెప్పు అని. అలాగ రోడ్డు కాడ గేటు కాడ కూర్చుంటే వెళ్ళిపోయి దారి వాహనాలన్నీ చూసుకుంటున్నాం. నేను ఏవో సైకిల్ వేసుకెళ్ళివ్వండి, లోన ఉండేది నాది, చిన్న లోన వేసుకెళ్ళి అక్కడ ఎత్తుకునివ్వండి. ఆవిడతో అంటూ ఉండేవాడిని, ఏంటి సిస్టర్, ఏంటి మన బతుకులు ఏంటి ఇలా ఉన్నాయి? ఆ రోడ్డు మీద చూడాడు చక్కగా, ఆ మంచి మంచి బళ్ళు మీద తిరుగుతున్నాడు, మంచి మంచి కార్ల మీద తిరుగుతున్నాడు అని అంటూ ఉండి. ఆవిడ బ్రాహ్మిన్స్ అనమాట. ఆవిడ ఒక మాట ఉంది, ఆశాహి నైశ్యం నైరాశ్యం పరమం దుఃఖం దుఃఖ బ్రదర్ అన్నది. ఇది దేవుడి స్తోత్రం. నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పేస్తాను. నన్ను ఆశాహి నైశ్యం నైరాశ్యం పరమం దుఃఖం దుఃఖ అన్నది. ఏంటి దానికి అర్థం చెప్పాను. ఆశపడటం మంచిదే కానీ అత్యాశపడటం మంచిది కాదు. ఆ ఆశ కనుక నీకు ఆ కోరిక కనుక తీరకపోతే నీ హృదయంలో దుఃఖమే మిగులుతుంది తప్ప సంతోషం అనేది ఉండదురా నాయన అన్నది. దేవునికి స్తోత్రం కలిగినాయి. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ఆశా నిగ్రహం గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను చెప్పండి? ఆశా నిగ్రహం అంటే ఆశ ఉండొచ్చు, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ప్రతి మనిషికి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య పాస్టర్లు కూడా మోసం చేస్తున్నారంట. ఎవరో పాస్టర్లు ఓట్లు బిజినెస్ చేస్తున్నారంట. ఏంటి ఆ బిజినెస్ అంటే? ఎల్ఐసి ఏది ఏమంటారు, పెన్షన్ ఇస్తున్నారంట. అలాంటి వాళ్ళు ఎవరిని వస్తే గొప్పని కట్టేస్తారేమో, కట్టబాకండి. పెన్షన్ ఇస్తారంట. ఎంగనో మొదటి నెలలో 2,000 అంట, తర్వాత ఏమో 5,000 అంట, తర్వాత ఏదో చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి పెద్ద స్కామ్ అంటది. అంచేత అలాంటివి మోసపోకండి. పాస్ గారు కదా వన్నాలని చెప్పి కూర్చోబెట్టి గబగబా 10,000 కట్టేయబాకండి. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవులారా, ఏదైనప్పటికీ ఆశ కలుగుతుంది. ఏదైనా మంచి మనకి ఏదైనా కొంచెం కలిసి వస్తున్నటువంటి ఆశ కలుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నా, నీకు ఏం కలిగి ఉండాలి? ఆశా నిగ్రహము. ఏంటండా? ఆశా నిగ్రహం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క నిబంధన జనులమై ఉన్నాం మనం. దేవుడు నోవాహు కాలంలో నిబంధన చేసినప్పుడు వర్షధనస్సు సగం మాత్రమే కనపడదు అక్కడ. ఆమేన్. మరి మిగిలిన వర్షధనస్సు ఎక్కడుంది? ఈ కాలపు వర్తమానంలోనే వధువు. ఆ వధువే ఈరోజు సగం వర్షధనస్సు అయి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం.
ఆ కారణం బట్టి మనం నిబంధన జనులమై ఉన్నాం. ఈ కాలపు వర్తమానము మనం నమ్ముచున్నాము గనుక ఆ వర్తమానమే మనల్ని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్తా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాయంకాలపు వర్తమానంలో ఉన్న వధువుకు మాత్రమే ఈ వాక్యము. ఈ వర్తమానంలో ఉన్నవారు యథార్థంగా ఉండాలి. వాక్యం పట్ల యథార్థత, కాపరి పట్ల యథార్థత, దేవుని పట్ల యథార్థత. ఆమేన్. ఈ వర్తమానం బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన వర్తమానం. హల్లెలూయా. 7 సంఘకాలంలో 7 వర్తమానికులు తీసుకొచ్చిన వర్తమానం నీవు నమ్మకపోయినా ఈ కాలంలో దేవుడు నీ చూసి చూడనట్టుగా, ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా వ్యవహరించాడు. ఈ చివరి దినాల్లో అంతమంది అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఈ చివరి దినాల్లో, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓ నిజంగా వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. ఆయనే స్వయంగా బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి ఆయన వర్తమానం ఆయనే అందించాడు. ఇది నీతి సూర్యుని వర్తమానం అయినది, ప్రతి కాలంలోనూ వచ్చిన వర్తమానం. హల్లెలూయా. సంస్థలుగా మార్చేశారు కానీ ఈ కాలంలో వచ్చిన వర్తమానాన్ని ఎవరు సంస్థగా మార్చలేరు. ఇంతవరకు ఇది సంస్థ అవ్వలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ సంస్థగా మారలేదు. ఎందుకనగా ఈ వర్తమానం తెచ్చింది స్వయంగా బలిష్ఠుడైన దూత మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. 5వది సహనము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి, సహనము. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి. అందరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఒక్కదాని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావు. ఆమేన్. నీ కుటుంబంలో చాలా మంది దాన్ని వ్యతిరేకించి ఉండొచ్చు, నీ కుటుంబంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు. లోకమంతా ఎలా తీసుకుంటుంటే నువ్వేంట్రా ఎర్రోళ్ళలాగా వెళ్ళి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నావు అని నిన్ను లోకము వెర్రితనంగా చూడొచ్చు. అయినా నువ్వు నా పట్ల సహనము కలిగి ఉన్నావు. నా నామము నిమిత్తము, నా నిమిత్తము నువ్వు సహనం కలిగి ఉన్నావు. భారము భరించావు, నిందలు భరించావు, అవమానాలు భరించావు. నా నామము నిమిత్తము అలయలేదని నేను ఎరుగుదును. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్లు తిరిగినా నా నామము నిమిత్తం నువ్వు అలయలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసు, వధువు 7వ సంఘకాలంలో జీవిస్తున్నా దానిని దాటి తిరిగి మొదటి సంఘకాలం ప్రవేశించిందని. అందుకే ఇప్పుడు వధువు సహనము కలిగి ఆయన రాకడ కొరకు ఏం చేస్తుందంట? ఎదురు చూస్తా ఉన్నదంట. నిందలు భరిస్తా ఉన్నది, అవమానాలు సహిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని రాకడ ఏమైంది అని కొందరంట వ్యతిరేకంగా చెప్తున్నారంట. దేవుని దినపు రాకడ ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 2022 వచ్చేసింది, ఏమైంది దేవుని రాకడ అని అందరూ కూడా అలసిపోయారంట. దేవుని రాకడ గురించి విని విని అలసిపోయారంట. ఇంకేమవుతాడులే దేవుడు అని అనుకుంటున్నారంట. కానీ ఒక ఆవిడ ఉంది, ఆవిడ అలియలేదంట. ఆవిడ ఎదురు చూస్తా ఉన్నదంట. ఆ భర్త మాట మీద నమ్మకం ఉందంట. ఆయన మాట మీద నమ్మకం ఉండి సహనము కలిగి, సద్గుణము కలిగి, ఆశా నిగ్రహము కలిగి ఎంతో భక్తితో ఎదురు చూస్తా ఉన్నదంట. నాకు మాట ఇచ్చిన నా భర్త వస్తున్నాడు, నన్ను తీసుకొని వెళ్తాడు అని ఒక గొప్ప నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు త్వరలోనే ఆయన నామము నువ్వు ధరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన నామం కలిగి ఉన్నావు, నువ్వు ఆయన నామంలో బాప్తిసం పొందావు, ఆయన నామాన్ని ధరించుకొని ఉన్నావు. ఖచ్చితంగా ఆయన పేరు పెట్టి పిలబడ్డావు నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, ఇక రాబోయే దినాల్లో జరిగే కార్యాలన్నీ కూడా ప్రవక్త చెప్పుకుంటూ వస్తున్నాడు. నీ చర్చికి ఏ పేరు పెట్టుకున్నా ఎవరేమన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటే మాత్రం రేపు అన్న రోజున దానికి అంతటికి ఏమవుతుందంట? మూసేస్తారంట. ఆ చర్చిలు ఏం చేస్తారంట? మూసేస్తారండి. ఎందుకంటే ప్రసంగ భక్తుడు చెప్పాడు, మునుపు జరిగిందే మరలా జరుగుతుంది, భూమి మీద కొత్తదేమీ జరగదన్నాడు. కాబట్టి ఆ రోజు కూడా ఏం జరిగింది? యేసుక్రీస్తు నామం గురించేనా కదా?
యేసుక్రీస్తు నామం గురించే కదా జైలు వేశారు, యేసుక్రీస్తు నామం గురించే కదా కొట్లాటలు జరిగినాయి. మరి ఈ రోజు కూడా అదే జరగబోతా ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవులారా, ఆ రోజు వారు ఇంటింటి రొట్టె విరిచారంట. ఆ రోజు ఏం చేశారు వాళ్ళు? అపోస్తలులందరూ కూడా ఆ రోజు ఇంటింటా రొట్టె విరిచి ఇంటింటా సహవాసం కూడుకున్నారని, అలాంటి రోజులు మళ్ళా రాబోతున్నాయని ఈ కాలపు దేవుని ప్రవక్త చెప్తున్నాడు. ఆరోది భక్తి. ఆరోది అని చెప్పండి, ఆరోది భక్తి. భక్తి గురించి మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? అందుకే మనం ప్రతి దినము కూడా కుటుంబ బలిపీఠంలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం? మనం చేస్తామా లేదా? మనుషులందరి కొరకు చేస్తామా? ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తామా? రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయట్లేదు. మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఇక్కడ ఏం చేస్తున్నాం తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి అలా ప్రార్థన చేస్తే ఏం చేస్తాంట? నువ్వు సుఖముగాను, నువ్వు నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, యాజకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. యెరూషలేము క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. అందుకే పిల్లరా 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 3వ అధ్యాయము 16వ వాక్యం. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనంలో ప్రకటించబడ్డాడు. లోకమంతా నమ్మింది, ఆరోహణై అందరూ చూస్తుండగా తేజోమయుడే వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది భక్తి అంటేని. నువ్వు నమ్మితే భక్తి, ఇక నువ్వు నమ్మకపోతే ఏమీ లేదు దానికి. విన్నారా? తండ్రి ఏమో పైన ఉన్నాడంట, కొడుకుని పంపించాడంట అంటున్నారు వాళ్ళు. నా మాటలు అర్థమవుతున్నామా? తండ్రి ఎక్కడ ఉన్నాడంట? తండ్రి పైన ఉన్నాడంట, కొడుకుని భూమి మీద పంపించాడంట. అది ఆడ భక్తి. కానీ మన భక్తి అలా లేదు. తండ్రే, వాక్యమైన తండ్రే శరీరం దాల్చుకుని భూమి మీదకి వచ్చాడు. అది నిజమైన భక్తి అంటే. హల్లెలూయా. వాక్యమే శరీరం దాల్చుకుంది. అది నిరాక్షేపంగా ఉన్న దైవభక్తి అంటే అది మర్మం గొప్పది. నీకు ఆ మర్మం అర్థం కావట్లేదు. లోకంలో ఉన్న క్రైస్తవులుగా మర్మం అర్థం కావట్లేదు. పౌలు గారు తెలుసుకున్నాడు. పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని తెలుసుకున్నాడు. వాక్యమైన దేవుడే శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడని పౌలు గారు తెలుసుకున్నాడు. అందుకే అన్నాడు, నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉన్నది. ఆ దైవభక్తి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరుడు అంట వ్యర్థుడా అంటే చాలంట హత్య చేసినట్లు లెక్క అంట. నీ సహోదరుని వ్యర్థుడా అంటే చాలంట హత్యతో సమానం అంట. అందుకే మనం చేసే భక్తి చాలా యథార్థంగా ఉండాలంటున్నాడు. మొదటి ఆదాము అవ్వల యొద్దకు శోధన వచ్చినప్పుడు అవ్వ శోధించబడింది, ఓడిపోయింది. ఇప్పుడు అదే శోధన కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు సంఘము వధువు. హల్లెలూయా. ఆ వధువు యొద్దకు శోధన వచ్చినప్పుడు మరి యేసు శోధించబడ్డాడప్పుడు జయం పొందాడు, సాతాను ఓడిపోయాడు. ప్రతి విషయంలోనూ యేసు మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా నిలబడ్డాడు. ఆమేన్.
దేవుడు జయించే శక్తిని కలిగి ఉన్నాడు. ఆ జయించే శక్తిని ఆయన సంఘానికి ఆయన ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నా సంఘమును నేను కడతాను, నా సంఘాన్ని నేను కడతాను. మనుషులు కట్టిన సంఘం కాదు. హల్లెలూయా. నా సంఘము, నా వధువుని నేను కడతానంటున్నాడు. అర్థమవుతుందా పిల్లరా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరణాన్ని జయించగలిగే శక్తి ఆయన నీకు ఇచ్చాడు. ఆమేన్. దేవుడు జయించే శక్తిని కలిగి ఉన్నాడు. ఆ శక్తి నీలో ఉంటే క్రీస్తు 3వ దినమున లేపినటువంటి అదే శక్తి, సమాధుల నుండి లేపిన అదే శక్తి, హల్లెలూయా, మరణము నుండి నిన్ను కూడా లేపుతుంది. ఆ సమాధిలో నుండి నిన్ను కూడా లేపుతుంది. అదే జీవపు శక్తి, అదే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి ఎన్నైనాయి? 6 అయినాయి. ఇక ఆఖరిది సహోదర ప్రేమ. ఈ మాటలు కూడా చెప్పి నేను ముగించి ప్రార్థన చేస్తాను. 7వది సహోదర ప్రేమ. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. రోమపత్రిక త్వరగా చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగం గలవారే, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే చెప్పండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే. అదనమాట సహోదర ప్రేమ అంటే. అది ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. దానికి మాదిరి కూడా మనకి యేసు ప్రభు చూపించారా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు యోర్దాను నది దగ్గరికి వచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చాడు. నాయనా, నువ్వేంటి నాయనా ఎలా వచ్చావు? నేను నీ దగ్గర బాప్తిసం పొందవలసి ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి అని యోహాను అడిగితే, పర్లేదులే ఇప్పటికి ఇలా కానీ ఏం కాదులే, దేవునికి స్తోత్రం, సర్లే ప్రభు నేను తగ్గవలసి ఉంది, నువ్వు వెచ్చవలసి ఉంది అని ఇక్కడ యోహాను యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నాడు. అయితే బాప్తిసం పొందిన తర్వాత మరి యోహాను గురించి ప్రభు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. చూసారా? ప్రవక్త అంటున్నాడు, వారు ఒకరినొకరు ఏం చేస్తున్నారంట? హెచ్చించుకుంటున్నారంట. యేసు ప్రభు గొప్పవాడని యోహాను చెప్తుంటే యోహాను గొప్పవాడని మరి మనలో ఉందా ప్రేమ? మనలో ఉందా? నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేంటిరా గొప్పవాడు అంటే నాకేంటరా నేను గొప్పవాడిని. మనం అలాగనుకుంటున్నాం. మరి ఎక్కడుంది సహోదర ప్రేమ? సహోదర ప్రేమ లేకపోతే నీకు ఎత్తపాటు ఎక్కడుంది? అందుకే యేసుప్రభు అన్నారు, తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారు పిల్లరా? కనుక మరి తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకుని ఉన్నప్పుడు సహోదర ప్రేమను కనుక మనం కలిగి ఉన్నట్లయితే అని అన్నాడు, అనురాగము గలవారై. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఎబ్రీ 13:1 కూడా చూడండి. ఎబ్రీ 13:1. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి. ఆతిథ్యము చెయ్య మరొకడి. ఆతిథ్యము చెయ్య మరొకడి. భోజనానికి పిలుచుకోవాలంట. భోజనానికి ఏం చేయాలంట? పిలుచుకోవాలంట. సహోదరులు ఒకరొకరు ప్రేమ కలిగి ఆతిథ్యం చేయ మరొకడి. ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని పిలుచుకొని భోజనం పెట్టుకుంటే అది సహోదర ప్రేమకు సాదృశ్యం అంటాడు. మరి యోబు తన పిల్లలందరూ కూడా ఏం చేసేవారు? వాళ్ళ ఒకరికొకరు అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేశారు? ఒకరింటికి ఒకరు భోజనాలకి పిలుచుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇదే సహోదర ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసు మనకు మాదిరి అయి ఉన్నాడు.
అని అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడే ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి మీరు ఉంటారు. అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరినొకరు గొప్ప చేసుకున్నప్పుడు, ఆ సహోదర ప్రేమ కలిగి ఉంటే మీరు 7వ మెట్లోకి ఎక్కినట్టంట. ఈ మెట్లో ఏ మెట్టు ఎక్కపోయినా తలరాయి వచ్చి నీ మీద అతుక్కోదు. తలరాయి లేకపోతే, శిరస్సు లేకపోతే మొండానికి విలువే లేదు. వింటున్నారా? అసలు కేసు ఏముండదంట. శిరస్సు కనుక లేకపోతే బొండట్టుకెళ్ళి కేసెట్టమని ఉండండి, కేసెట్టరంట. మీకు అర్థమైందమ్మా? తలకాయ ఉంటేనే కేసెడతారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది తలకాయ ఎవడదో తెలియదు, బాడీ ఎవడదో తెలియదు, ఎవడి మీద ఎట్టరో కేసెట్టారు. అదే పేరు ఏం రాసుకోము, ఆ శిరస్సు ఉంటే కదా. అలాగే ఈరోజు సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు లేకపోతే అన్నికి విలువే లేదు. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా మనం సంఘాన్ని మరి శిరస్సుని లేదా ఆ తలరాయిని అతుక్కోవాలంటే మనం తప్పకుండా క్రీస్తు మనకి కావాలి. మత్తయి 4:23, మత్తయి సువార్త 4:23 వాక్యం త్వర చదవండి, ముగించి ప్రార్థన చేస్తానా. యేసు వారి సమాజ మందిరంలో బోధించు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించు. ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు. గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించాలి, స్వస్థతలు చేయాలి, దెయ్యాలను ఎలగొట్టాలి, రోగులు బాగు చేయాలి, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాలి. ఇదంతా ఎవరు చేయాలి? సంఘం. ఇదంతా ఎవరు చేయాలమ్మా? మళ్ళీ యేసుబాబు వస్తాడా? ఆయన రాడు, నువ్వే వెళ్ళాలి. ఈ లోపల నీకు అప్పచెప్పిన పని ఏంటి? ఈ పరిస్థితి, ఈ కార్యం అంతా చేయాలి. ఇదంతా చేయాలంటే ఇదిగా అవన్నీ కలిగి ఉండాలి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహం, సహనము, దైవభక్తి, సోదరుడు, ఇవన్నీ కలిగి ఉంటే అప్పుడు నీవి కార్యాలన్నీ చేయగలుగుతావు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా పునాది ఏంటి చెప్పండి? విశ్వాసం అనే పునాది. ఈ పునాది కనుక గట్టిగా ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసు పరిచర్యలో కేవలం శరీర స్వస్థత పడటమే కాదు, కానీ శరీరాన్ని పునరుద్ధరించడానికి కూడా, రూపాంతరపరచడానికి, స్వస్థత అనే వరము కూడా ఉపయోగించారు. ఆమేన్. శరీరము మార్పు చెందిన తర్వాత ఇక నీకు స్వస్థతతో పని లేదు. ఎందుకనగా ఇక రోగాలు ఉండవు కాబట్టి, ఇక వ్యాధులు ఉండవు కాబట్టి, ఇక శోధనలు ఉండవు కాబట్టి, ఇక కష్టాలు ఉండవు కాబట్టి. ఆమేన్. నీ శరీరాన్ని బాగు చేయగలను అని క్రీస్తు మరి స్వస్థతతో దాన్ని నిరూపించాడు. అంతేకాదు నీ శరీరాన్ని మార్పు చేయగలడు కూడా. త్వరలోనే అసలు రోగాలు లేని శరీరాల్లోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఆయన రూపాంతరపరచబడే శరీరమునకు ముంగుర్తుగా స్వస్థతలు చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థత ద్వారా జనులను ఆకర్షించుకొని జనులను రూపాంతరపరచబోచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి త్వరలోనే మనము ఆ ఎటర్నల్ లైఫ్లోకి వెళ్ళిపోబోతున్నాం, ఆ నిత్యత్వంలోకి వెళ్ళిపోబోతున్నాం, ఆ మరణం లేని జీవితంలోకి వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. అలాంటి గొప్ప జీవితం నీకు కావాలంటే, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం నీళ్ళు రావాలంటే ఈ 7 గుణ లక్షణాలు మనకి కావాలి. ఇవి ఎప్పుడైతే మనం సమృద్ధిగా కలిగి ఉన్నామో, ఆఖరి మాట చదవండి, 11వ వాక్యం. ఏ వాక్యం? 2 పేతురు 1 అధ్యాయము 11వ వాక్యం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం. ఏ రాజ్యం అది? ప్రజారాజ్యమా? ప్రజారాజ్యం అంటే ప్రజల అభిమానం ఉందని చెప్పి ఉంటుంది. ప్రజల అభిమానం కోల్పోతే ఇంకేముండదు. ఇదేం రాజ్యం? నిత్య రాజ్యం. ఈ నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా, ఇంకా ఇంకెళ్ళటానికి ఇంక లేదు అంటానికి కుదరదు. ఇంకా ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో, ఈ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ 7 గుణాలు కనుక ఎప్పుడైతే మీరు కలిగి ఉన్నారో ఖచ్చితంగా ఆయన రాజ్యములో, ఏం రాజ్యం అది? నిత్య రాజ్యములో ప్రవేశించడానికి సమృద్ధిగా కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ కూడా కలిగి ఉందామా? కలిగి ఉందామన్న వాళ్ళు 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అందరూ కూడా లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. ప్రభువా, నేను ఈ గుణ లక్షణాలు కలిగి ఉంటాను ప్రభువా. మానవ స్వరూపము, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం నాకు కూడా కావాలి ప్రభువా. ఇవి లేకపోతే నీ రాజ్యములో నాకు చోటు లేదంటున్నావు ప్రభువా. కాబట్టి విశ్వాసం కలిగి ఉంటాను, సద్గుణం కలిగి ఉంటానయ్యా, ఆశానిగ్రహం కలిగి ఉంటాను, జ్ఞానం కలిగి ఉంటాను, సహనం కలిగి ఉంటాను, దైవభక్తి కలిగి ఉంటాను, సహోదర ప్రేమ కలిగి ఉంటాను. ఇవన్నీ కూడా నాకు దయచే ప్రభు అని మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోగలరా? ఇవన్నీ నాకు కావాలి ప్రభు అని అడుగుతారా? అని అడిగితే ఇస్తానంటున్నాడా? హల్లెలూయా. పర సంబంధమైనటువంటి లేదా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. మరి అడగడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నీకు కావాలంటే అడుగు, తప్పనిసరిగా దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య జీవం, నిత్యానందం, నీతి వస్త్రం, సింహాసనం. నిత్య జీవం, నిత్యానందం, నీతి వస్త్రం, నీ సింహాసనం. నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. యేసయ్యా, నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి, దాచగానే దారబోసితివి. ఏమేమి చేసితివో నీ చాతి నీచునికి, నీ చేతిలో చేరదీసితివి. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సంపదల గనిదేవుడా. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సంపదల గనిదేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపమయడానికి వందనాలు. అలనాడు ఆదిలో ఎలాంటి స్వభావం కలిగిన మనిషిని చేశావో అలాంటి స్వభావంలోకి, అలాంటి స్వారూప్యములోనికి ఈరోజు నీ పిల్లలమైన మమ్మల్ని తీసుకురావడం కోసం ఇదిగో 7 రకాల గుణాలు, ఆ గొప్ప సద్గుణాలను ఆయన మళ్ళా మానవులమైన మాకు నువ్వు ఇవ్వాలని ఇదిగో ప్రభా ఈ గడియ వర్తమానం మా కొరకు పంపించావు. ఈ కాలపు వర్తమానాన్ని పంపించావు ప్రభా. ఈ వర్తమానం మమ్మల్ని సరిచేసింది, మా బ్రతుకుని సరిచేసింది, మా భక్తిని సరిచేసింది ప్రభా. మళ్ళా నిత్య జీవానికి వారసులుగా చేసింది అయ్యా. మేము కలిగి ఉన్నటువంటి ప్రభా, ఓ దేవా, మరి ఆ జ్ఞానం కాకుండా దైవిక జ్ఞానం మాకు దయచేయండి. ఆ గొప్ప పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయండి. ఆ సద్గుణము, ఆ జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ 7 మంచి గుణ లక్షణాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఇవి ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఆ నిత్య రాజ్యానికి వారసులని ఇదిగో నాయన పరలోకపు తాళపు చెవులు కలిగినటువంటి పేతురు తన పత్రికలో వ్రాయించారు నాయన. ఆ మాటలు మేము నమ్ముచున్నాం ప్రభువా. ప్రతి మాట నీ మాటని నమ్ముచున్నాం. కాబట్టి నాయన ఆ 7 గుణాలు మేము తెలుసుకొని వాటి ప్రకారం జీవించి ఆ 7 గుణ లక్షణాలు మేము కలిగి ఉండటానికి మాకు నీ కృప దయచేయండి ప్రభువా. ఎప్పుడు కూడా తొట్టిల్లు పోకుండా నీలో ఎదిగి ఫలిస్తూ నీ రాకడకు మిమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ రాజ్య వ్యాప్తిలో ప్రభా అనేక మంది నీ వైపు తిప్పడానికి సహాయం చేయండి ప్రభువా. దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నాయన చెప్పిన సాక్ష్యాలను దీవించండి. ఓ చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఈరోజు ప్రేమిని ఏర్పాటు చేసిన నాయన గోడవల్లి గణపతి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఎంతో ఖర్చు పెట్టి ప్రేమిని ఏర్పాటు చేశారు నాయన. తిరిగి 30 నూరొద్దులు పరిమి దయచేయండి. ఆయన ఆరోగ్య విషయంలో కూడా సాయం చేయండి. ఆయన కాళ్ళను స్వస్థపరచండి. త్వరలో రక్షణ భాగ్యం దయచేయండి. వారి యొక్క కుమారుని, కోడల్ని, కుమార్తెని, అల్లుళ్ళని, కుటుంబాన్ని, మనవరాలను అందరినీ దీవించండి. వాళ్ళ భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి బాబు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చే వారం కూడా ప్రభా మేమందరం కలిసి ఆ ప్రేమ విందులోను, ఆ లాడ్ సప్పర్లోను
పాలు పంపులు పొందే గొప్ప కృప ధన్యత మాకందరికి దయచేయండి. చంటి బిడ్డలు ఉన్నారు, చదువుకునే బిడ్డలు ఉన్నారు, వారి చదువుల విషయాల్లో సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో అనారోగ్యంతో బాధపడుతూ ఆయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి ఆరోగ్యం దయచేయండి ఆయన. అలాగే ప్రభా చదువుకున్న చదువుకి ఉద్యోగం లేక ఉన్నారు బాబు, వాళ్ళ ఉద్యోగాల విషయాల్లో కూడా సహాయం చేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ఎగ్జామ్ విషయాల్లో కూడా సహాయం చేయండి. గర్భఫలాలు లేని బిడ్డలు ఉన్నారయ్యా, వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఎప్పటికీ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారికి సుఖప్రసవాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యోగ్యమైన సంబంధాలు దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ రక్షణ లేని వారికి రక్షణ కూడా దయచేయండి. ఇదిగో నాయన, ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రస్తుత సహోదరులు అందరినీ దీవించండి. వారికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవసరాలు తీర్చండి. విదేశాల్లో ఉన్న సహోదరులు అందరూ కూడా ఒక్కొక్కరిని పేరు మీరు దీవించండి, ఆశీర్వదించి నీ రాకడ సిద్ధపరచమని, వచ్చిన వారు అందరినీ దీవించి పంపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్పంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించినాక అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.